హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. శుభ శుక్రవారము. నేను చూపెడుతున్న చెట్టు మీ అందరికీ తెలిసిందే. దీన్ని పారిజాతం చెట్టు అంటారండి. ఈ చెట్టుకి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ చెట్టు మేము నర్సరీలో తెచ్చి పెట్టామండి. చాలా ఏపుగా పెరిగింది. మా తోటలో ఇవి 2 చెట్లు ఉన్నాయండి. 2 చెట్లలో ఈ పెద్దదేమో నర్సరీలో తెచ్చిపెట్టింది. ఈ చిన్న చెట్టు ఏమో నేను విత్తనం నాటాను. నాటితే మొలకెత్తి పెరిగింది ఈ చెట్టు. చూడండి, ఈ చెట్టుకి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ పూలని కింద రాలకుండా, అంటే కింద రాలిన పూలని పూజకి ఉపయోగించారు. చెట్టు కింద ఏదైనా కొత్త గుడ్డని పరిచి ఆ గుడ్డపై పడ్డ పూలను మాత్రమే పూజకు ఉపయోగిస్తారు. ఈ చెట్టులోని ప్రతి భాగం మనకు ఆరోగ్యపరమైన విషయాల్లో ఉపయోగపడేదనండి. ఔషధంగా ఈ చెట్టు ఆకుల్ని డిస్క్ ప్రాబ్లమ్స్, నడుము నొప్పి, జ్వరాలకి కూడా ఈ ఆకుల రసాన్ని మరిగించి తాగుతారు. మంచి ఫలితం ఉంటుంది. ఈ చెట్లు ప్రతి ఇంట్లో ఉండాల్సిన చెట్లండి. సో ఇంకా మా ఇంట్లో ఈ చెట్లు 2 ఉన్నందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. చూసారు కదా, పారిజాతం పూల చెట్లు. ప్రస్తుతానికి వీటికి పూలు లేవండి. ఇవి పూలు పూసి విత్తనాలు తయారయ్యే స్టేజ్లో ఉన్నాయి. వీటి విత్తనం చూపెడతాను. ఇది విత్తనం అండి. పారిజాతం పూ చెట్టు విత్తనం ఇట్లాంటిదే నేను నాటాను. ఈ చెట్టు అదే ఆ విత్తనం మొలకెత్తి పెరిగిన చెట్టు. ఇవన్నీ విత్తనాలు బాగా తయారయ్యాయి ఇప్పుడు.